ఎంతో మందికి 2 కాళ్ళు చచ్చుపడిపోయి ఆ వీల్ చైర్లో తిరుగుతున్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు కదా, దేవుని కోసం నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడికి? ఎంతో మందికి పిచ్చెక్కి బట్టలు చెప్పుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. నీకు దేవుడు మంచి మైండ్ సెట్ ఇచ్చాడు కదా, ఏ మెరగ తీయడానికి ఇచ్చాడు? నువ్వే మెరగ తీస్తున్నావు? నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారం త్రాగావు, తిన్నావు, సుఖించావు, మందిరానికి వచ్చి నిద్రపోయావు. నీకు అక్కడే సరేనయ్యా, నేనంటే యాతన పడుతున్నాను పాతాళంలో, నాకు 5 సహోదరులు ఉన్నారు తండ్రి, ఆ దరిద్రుని ఒక్కసారి భూమి మీదకి పంపించాయా, వాళ్ళకైనా సువార్త చెప్తా, వాళ్ళన్నా రక్షణ పొందుకుంటారు. కుదరదు. నీవు బ్రతికినప్పుడే నీ సహోదరులకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నా చెల్లెలకి, అక్క తమ్ముడికి చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎవడు చెప్పేవాడు లేడు. నువ్వు చనిపోయిన రోజున నీ ఇంటికి రక్షణ కూడా పోయినట్టే. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా, నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కమిటీ పెద్దలు, సంఘ పెద్దలైనటువంటి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నేను పాస్టర్ని కాదు, జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని. మరిదేంట్రా బాబు వచ్చి బలిపెట్టి మెక్కి అనుకుంటారేమో. నేను మీలాంటి విశ్వాసనే, కానీ నేను ఒక సువార్థికుడిని. నేను రోజు కారులో ప్రయాణిస్తూ కనిపించిన వాళ్ళందరికీ కరపత్రికలు ఇస్తూ, బైబిళ్ళు ఇస్తూ, అక్కడక్కడ వాక్యాన్ని బోధిస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. సో నా సాక్ష్యం చెప్పాలి అంటే దాదాపు 2.5 గంట పట్టింది. కాకపోతే సాక్ష్యం చెప్పడానికి అంత సమయం లేదు కనుక వాక్యంలోనికి వెళ్తాను. మంచిది. బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి తెరవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. మీ చర్చి అసలు నాకు తెలిసి ఈ మండలంలోనే ఇట్లాంటి చర్చ్ ఉందో లేదో తెలియదు. చాలా అందంగా ఉంది.
పాస్టర్ గారు మైక్ అక్కడే ఇస్తుంటే చాలా బాధపడ్డా. ఇదేంటి ఇంత మంచి అందంగా బలిపెట్టేటట్టున్నారు, పైకి వెళ్ళేవారేమో లేదు, రూల్ ఏమో లేదు. కాబట్టి మీరంతా భక్తులని నేను అనుకుంటున్నాను. నాకేం మొహమాటం లేదు, అందుకే నేను డబ్బులు తీసుకోను. వాక్యం ఏదైతే ఉందో నేను అదే మాట్లాడేస్తాను, వేరే నా సొంత ద్రైన ఒకటి కూడా చెప్పను. కాబట్టి దయచేసి మీ పిల్లలంతా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, దయచేసి మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. మీరు కూడా నిద్రపోకండి. నిద్రపోయే నాకేం మొహమాటం లేదు, ఖచ్చితంగా లేపే మాట్లాడతాను. మొహమాటం లేకుండా మాట్లాడితే ఎవరికి నచ్చదు, నచ్చాల్సిన పని లేదు. ఎందుకంటే నేను పాస్టర్ గారిని కాదు, నేనేం రోజు మీరు మనల్ని బతిలాడాల్సిన పని లేదు. అది ఒకరోజు సువార్తే. ఈరోజు చెప్తే ఇప్పుడు మీకు జీవితంలో కనిపించను, మరి మీరు కూడా నాకు కనిపించను, అదనమాట. అందుకని పాస్టర్ గారు కానీ సంఘ పెద్దలు కానీ దయచేసి ఏమి అనుకోకుండా ఉండాలని నా మనవి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. మీరంతా రక్షణ పొందారా? నేను రక్షణ పొందాను అన్నవాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. మరి చాలా చేతులు లేవట్లేదు, మరి మీరంతా రక్షణలో లేరా? మంచిది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అందరూ అక్కలు చెల్లెళ్ళే కనపడుతున్నారు కానీ మరి అన్నలు తమ్ముళ్ళు కనపడట్లా. మరి ఆత్మీయంగా చచ్చిపోయారా? ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. వాళ్ళు బ్రతికే ఉన్నారు ఈ భూమి మీద, కానీ ఆత్మీయతలో చచ్చిపోయారా అంటున్నాను. ఇలా ఉంటే చాలా కష్టం. దయచేసి మీరంతా రక్షణ పొందడమే కాదు, మీ ఇంట్లో వారికి కూడా రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా సువార్త చెప్పండి, లేకపోతే చాలా కష్టం. అట్లాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. నేను వీటన్నిటినీ విసర్జించాను ఒకసారి చేతులు ఎత్తండి. నాకు అసలు కోపం లేదు, నేను ఎవరిని దూషించాను అన్నాడు. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా నామకార్థ క్రైస్తవంలోనే ఉన్నారు. మీరు ఇంకా అట్లుంటే చాలా కష్టం. మారాలి, మారలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు విసర్జించాలి? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకముని ప్రేమించారు కనుకనే మీ భర్తలు, మీ పిల్లలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళంతా ఈరోజు లోకంలోనే తిరుగుతున్నారు, ఇక్కడ లేరు. కాబట్టి వాళ్ళని లోకంలో నుంచి దేవునిలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత మీదే, లేకపోతే చాలా కష్టం. తండ్రి ప్రేమ వారిలో లేకపోతే నరకం కూడా మన కోసం తయారు చేయబడింది. అసలు తండ్రి ప్రేమ నీలో ఉందా? ఏమా తండ్రి ప్రేమ నాలో ఉందని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఇలాగే ఎత్తిస్తాను. మీరు టీచర్ అనుకుంటారా, పాస్టర్ అనుకుంటారా, సువార్త అనుకుంటారా? తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ నాలో ఉంది, నేను ఎదుటివారి పట్ల అలా చూపిస్తాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తారు, మరి మిగతా వాళ్ళంతా దేవుని పిల్లలు కాదా? తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనకి చాలా కనిపిస్తాయి. బ్రతికినప్పుడే మన భర్త, భార్య, పిల్లలు, బంధువులు, ఇల్లు, చర్చి, ఊరు అని కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత రెండే రెండు. ఒకటి పరలోకం, అది దేవుడిది. ఒకటి నరకం, అది సాతానుగాడిది. నువ్వు దేవుడికి బిడ్డగా ఉన్నావా, లేదంటే ఇంకొక పర్సన్కి బిడ్డగా ఉన్నావా? దేవుని బిడ్డవైతే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఎత్తండి ఒకసారి, దేవుని ప్రేమ నాలా ఉంది అన్నాడు, అయినా కూడా లేవట్లేదు. ప్రైజ్ గాడ్. మంచిది. దేవుని ప్రేమ మనలో ఉంచుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఇది పాపం తొలకొండ నుంచి వస్తామంటే చాలా మెలికలుగా ఉంది రోడ్డు అంతా. ఏం పెద్ద ఇక్కడ కానీ రాజధాని పెట్టేటైతే పాపం ఏం చేసేవాళ్ళు, అందుకే పెట్టలేదేమో. కానీ మీ మందిరం మాత్రం చాలా అందంగా ఉంది. మరి ఈ మందిరానికి తగ్గట్టుగానే మనుషులు కూడా అట్నే ఉన్నారు. మరి మీ అందరికీ సొంత ఇల్లు ఉన్నాయా? నాకు సొంత ఇల్లు ఉంది అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు సొంత ఇల్లు అయితే, ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అందరికి ఆల్మోస్ట్ ఉంటాయి. అయితే ఇప్పుడు వాక్యంలోనికి రండి. మత్తయి సువార్త
8వ అధ్యాయము 20వ వచనం. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అర్థమైందండి? నక్కలకి బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి నివాస స్థలములు ఉన్నాయంట, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట. మనుష్య కుమారుడు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తుకి నోటి మాటతో ఆయన భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు, కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. ఎందుకు లేదు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఈ మందిరం మనమంతా పాపం మన పెద్దవాళ్ళంతా ఏదో కష్టపడి మొత్తం అందరూ కలిసి కట్టారు. ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? మరి ఎక్కడ ఉంటాడు? చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన కూర్చునే కుర్చీ అంట ఆకాశం అంట ఆయన సింహాసనం, భూమి అంటే ఆయన పాద పీఠం అంట. అంటే జస్ట్ మనం బయట చెప్పులు ఇప్పొస్తే ఎంత స్థలం అయితే ఉందో ఈ భూమి అనేది దేవుడి దృష్టిలో అంతే. ఇంత పెద్ద భూమిని ఆయన కలుగు చేసి ఆయన పాదపీఠంగా మార్చుకొని ఆయన ఉండటానికి స్థలం లేక ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ఇక్కడ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఉన్నారా మీరు ఆలయంగా? సిగ్గు లేకుండా క్రైస్తవులు వెళ్ళి సిగరెట్లు తాగుతూ ఉంటారు, బుద్ధి లేకుండా క్రైస్తవులు వెళ్ళి మందు తాగుతూ ఉంటారు, క్రైస్తవులే వేషధారులాగా అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తూ ఉన్నారు, క్రైస్తవులే నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నారు, క్రైస్తవులే నోరు తెరిస్తే అబద్ధాలు బొంకుతూ ఉంటారు, మోసపూరితమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మరి దేవుడు మీలో ఉన్నాడా? దేవుడు మీకు ఇంత మంచి ఆలయాన్ని ఇచ్చాడు కదా, మరి ఆయన ఆలయం నీ హృదయంలోనే ఉందంట. మరి నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నా హృదయంలో దేవుడు ఉన్నాడు అని ఒకసారి చెబుతుందండి. ప్రైజ్ గాడ్. మరి మీ హృదయాలు ఎవరున్నారా? మా సాతాను గాడు ఉన్నాడా? ఎత్తనోళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్మినప్పుడే మీ హృదయంలో దేవుడు ఉంటాడు, కానీ మీరు ఆయన దుఃఖపెట్టి పంపించేస్తున్నారు. అది తప్పు. మనం ఎన్ని సిమెంట్ గోడలు, బంగారం గోడలు, ఇంకా బంగారం సిలువ, వెండి సిలువ పెట్టిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామం ప్రార్థిస్తారో అప్పుడు ఉంటాడు, కరెక్టే. కానీ ఆయన నివాసం ఉండేది మాత్రం మన హృదయంలోనే. మన హృదయమే ఆయన ఆలయం. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మన కోసమే దెబ్బలు తిన్నాడు, మన కోసమే తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, చివరి రక్త పట్టు వరకు దారపోసాడు, నీకోసం ప్రాణమే పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? రోమా సైనికులు ఒక్కసారి సిలువేసి బల్లెంతో పొడిచారు, చచ్చిపోయాడ బ్రతికాడ చూడటానికి. నువ్వు సిగరెట్లు తాగుతున్నావు, బల్లెంతో పొడుస్తున్నావు, మందు తాగుతున్నావు, బల్లెంతో పొడుస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, బల్లెంతో పొడుస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, బల్లెంతో పొడుస్తున్నావు. నీకు చేసే ప్రతి క్రియకి యేసయ్యనే ఇంకా నువ్వు పొడుస్తా ఉన్నావు. ఎన్నిసార్లు పొడుస్తావు? ఆయన కనుక నిన్ను తిరిగి పొడిస్తే నీ బ్రతికేంటి? ఇంకా పొడవట్లేదనే కదా నీకు గర్వం, పొడవట్లేదనే కదా నువ్వు ఇంకా మారట్లేదు. ఎందుకు మారవు? ఇంకెప్పుడు మారుతావు? చచ్చిపోయిన తర్వాత మారుతావా? నీకు చాలా అవకాశం ఇచ్చాడు కదా, ఎందుకు మారట్లేదు? ఒక రోజుకి 3 లక్షల మంది కొత్త వాళ్ళు పుడుతున్నారు, ఒక రోజుకి 1,35,000 మంది చనిపోతున్నారు. ఆ చనిపోయే లెక్కలో నువ్వు ఉన్నావా? లేవు కదా. ఎంతో మందికి జబ్బులు వచ్చి, రోగాలు వచ్చి ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో. ఎంతో మందికి పక్షవాతం వచ్చి నోరు పడిపోయింది, ఎంతో మందికి క్యాన్సర్ వచ్చి ఆ వ్యాధులతో బాధపడతా ఉన్నారు. నీకు అన్ని సరిగ్గా ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు నువ్వు యేసయ్యని బల్లెంతో పొడుస్తున్నావు? దయచేసి ఇప్పటికైనా మానుకో, లేకపోతే చాలా కష్టం. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా నీవు పాపములో ఉండకూడదు. పాపములో ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఎంతో మంది కళ్ళు లేక బాధపడుతున్నారు. అయ్యా, నా కళ్ళుంటే నీ వాక్యాన్ని చదివేదాన్నయ్యా, నీ వాక్యాన్ని నేను మాట్లాడేవన్నయ్యా అని బాధపడుతున్నారు. దేవుడు ఇంకా నీ కళ్ళు తీసేలా ఉన్నాయి. ఏ మేరకు తీసావు?
ఎంతో మందికి 2 కాళ్ళు చచ్చుపడిపోయి ఆ వీల్ చైర్లో తిరుగుతున్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు కదా, దేవుని కోసం నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడికి? ఎంతో మందికి పిచ్చెక్కి బట్టలు చెప్పుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. నీకు దేవుడు మంచి మైండ్ సెట్ ఇచ్చాడు కదా, ఏ మెరగ తీయడానికి ఇచ్చాడు? నువ్వే మెరగ తీసుకున్నావు? తెలుసుకోకపోతే చాలా కష్టం. చివరి దినాల్లో ఉన్నాం మనం. ఎలాంటి దినాల్లో ఉన్నాం? దేవుడు 6 రోజుల్లో సమస్తాన్ని కలుగు చేశాడు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఒక్క దినము ఆయన మందిరంలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. మీకు తెలుసుగా ఈ వాక్యం? ఒక్క రోజు అంటే 1000 దినాలతో సమానం. మరి ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించాడు. మరి ఆదాము పుట్టిన దగ్గర నుంచి అబ్రహాము పుట్టిన దగ్గర వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి 2000 సంవత్సరాలు. యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. మొత్తం 6000 సంవత్సరాలు 6 రోజులతో సమానం. దేవుడు ఒకవేళ ఈ రోజు విశ్రమిద్దాం అనుకుంటున్నాడేమో. ఒకవేళ విశ్రమిస్తే నీ రక్షణ ఎక్కడికి? మీ వాళ్ళందరూ రక్షణలోనికి ఎలా వస్తారు? దయచేసి తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. మీకు ఈ మాటలు ఎవరు చెప్పరు. రాబోయే కాలంలో అసలు చర్చలకే పర్మిషన్ ఉండదు. ఈ గోడలు, ఈ వాక్యాలు, ఈ బైబుల్స్ ఇవన్నీ ఏమి ఉండవు. అన్నీ ఉన్నప్పుడే మనం చక్కదిద్దుకోవాలి. అన్నీ ఉన్నప్పుడే మనం మాత్రమే కదా, మన ఇంట్లో వాళ్ళు కూడా చక్కబెట్టుకోవాలి. ఇంకొక నోరు తెరిచి నిద్రపోతుంది. సిగ్గు లేదంటమ్మా నీకు? చర్చకు వచ్చి నిద్రపోవడానిక? రాత్రి అంతా ఏం చేయడానికి వెళ్ళావు? దేవుడి మందిరం అంటే మీకు అంత ఆటలు అయిపోతుందా? నేను ఇలాగే మాడతాను, ఏమనుకోబాక. నేను కూడా మీ అన్ననో తమ్మునో లేదా మీ అబ్బాయిని అనుకోండి. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. ఈ లోకంలో మనిషి ఎవరికి భయపడాలి? నువ్వు పనిచేసే మేస్త్రికి భయపడతావు, నువ్వు పనిచేసే యజమానికి భయపడతావు, నీ పై ఆఫీసర్కి భయపడతావు. నువ్వు భయపడాల్సింది ఎవరికి? మనుషులకు భయపడుతున్నావా? ఎవరికి భయపడాలో అక్కడ నువ్వు చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవుడు 2 అంచులు గల ఖడ్గం. ఆయన ఒక వైపేమో నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమే పెట్టాడు, ఇంకొక వైపు ఉంది నిన్ను నరకంలో వేయడానికి. ఆయన ఇంకా 2వ వైపు స్టార్ట్ చేయలా. ఇది మొత్తం అరిగిపోయిన తర్వాత ఇటు తిప్పుదామని అనుకుంటున్నాడు. ఒకవేళ ఈ రోజుతోటి అరిగిపోయిందే, మరి ఇటు తిప్పుతాడేమో 2వ ఖడ్గం. నీ బ్రతుకేంటి? నీ స్థితి ఏంటి? నీ ఇంట్లో వారి గతి ఏంటి? కాసేపు చెప్పులు లేకుండా ఆ బయట నాపరాల మీద నిలబడితే తెలిసింది మీకు వేడంటే ఏంటో. మరి అలాంటిది నరకంలో ఎలా ఉంటావు? మరి నువ్వు సుఖంగా దేవుని నమ్ముకున్నావు, మంచిగా మందిరంలో కూర్చున్నావు. మరి మీ ఇంట్లో దేవుని నమ్ముకుని కూడా ఇంకా లోకంలోనే ఉన్నారు. నరకానికి వెళితే ఒక పక్క కాలిపోతూ ఉంటారు వాళ్ళు. నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు పరలోకంలో? మరి నీకెందుకు ఆ బాధ్యత లేదు నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోవాలని? తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకెవరంట దేవుడు? వాక్యమే మనకి దేవుడు. మరి నేను ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తారు. మీ బైబిల్ చూపించండి. ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు నేను పూర్తిగా చదివాను, దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి, నేను మొత్తం చదివాను అన్న వాళ్ళు మాత్రమే మీకు పైకి చూపించండి. ప్రైజ్ గాడ్. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పడానికి సిగ్గుండాలి. నీకు చదువు రాకపోతే తీసి పక్కన పెట్టేసేయి. చదువు వచ్చి కూడా నువ్వు ఎందుకు చదవట్లేదు? మీరు చదువుకున్నారు కదా, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి ఎన్ని పుస్తకాలు చదువుకుంటారు? ఈ లోకంలో బ్రతకడానికి అన్ని పుస్తకాలు చదివితే నిన్ను పరలోకంలో చేర్చుకోవడానికి ఒక్క పుస్తకం ఎందుకు చదవలేకపోతున్నావు? ఇది చదవలేకపోతే వ్యర్థమే. చదువు రాకపోయినా చదువుతున్న చదివించుకోవాలి. ఏం మీకు ఏదైనా డాక్టర్ గ్రూప్లో ఏదైనా లోన్ వస్తుంది, ఏదైనా స్కీమ్ వస్తుంది, అప్లికేషన్ అంతా రాపించుకోరా పక్కన దగ్గరికి వెళ్ళి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంతకుముందు ఉత్తరాలు వచ్చాయి. మరి మీ పిల్లలు ఉత్తరాలు రాస్తే పక్కన దగ్గరికి వెళ్ళి చదివించుకోరా? మరి ఇప్పుడు ఎందుకు మీరు చదివించుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు మీరు చదవలేకపోతున్నారు? మీరు చదవలేకపోవడం వల్లే మీ పిల్లలంతా ఎదవేసేలేస్తున్నారు. ఈ కాలనీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కటి కటింగు ఎలికి తోకలే.
మీకు మంచిగా అబ్బాయిలు ఇచ్చాడు దేవుడు, వాళ్ళేమో అమ్మాయిలు వేసుకొని చెవులకి రింగులు పోగులు పెట్టుకుంటున్నారు. అది మీ వల్లే జరిగింది. మీరు వాక్యానుసారం లేరు కనుక మీ పిల్లలు తప్పిపోయారు. దయచేసి మీ పిల్లలు మీరు మార్చుకోండి. ఈ రోజున క్రైస్తవ పిల్లలంటే బయట అసహ్యం అందరికీ. ప్రతి ఒక్కరు కుటుంబాలు నవ్వుతారు, సిగరెట్లు రింగులు తిప్పుతారు, బండి మీద పోతానే మందు సీసాలు ఎక్కి తాగుతారు, డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కుంటారు. మోకాళ్ళ దగ్గర ఏమో ఎలుకలు చించేసి ఉంటాయి, వెనకాలేమో కుక్కలు చింపు ఉంటాయి. మీ పిల్లలకి ఎవరు హీరో? సినిమా హీరోనా మీకు పిల్లలకి హీరో? క్రికెట్ ఆడేవాడా మీ పిల్లలకి హీరో? నీకోసం ప్రాణం పెట్టి యేసయ్య కదా మీకు హీరో? మీ పిల్లల్ని మార్చుకోండి, లేదంటే దేవుడికి మీరే లెక్క చెప్పాలి. ఇది సత్యం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. మీరంతా వాక్యము చదవకపోతే ఏం జరుగుతుందో అక్కడ ఉంది. మీరు వాక్యాన్ని చదవలేదు అంటే మీరంతా పాపులే. పాపుల గురించి అక్కడ రాసిన చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడనియు ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. నేను పాపిని కాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళంతా పాపులేనా? అయితే మీరు చేసే ప్రార్థన అంతా వ్యర్థమేనండి. మీ మనవసలు ఆయన వినడంట. మరి నీ భర్తను ఎలా రక్షిస్తాడు? నీ పిల్లల్ని ఎలా రక్షిస్తాడు? మీరేదో ఒక నామకార్థం వచ్చి ఇక్కడికి వచ్చి తలా ఒక పాట పాడి చప్పట్లు కొట్టి మంచి పెద్ద ముసుకేసి చిల్లర మార్చి కానుకేసి వెళ్ళిపోతే ఎవరికి కావాలి? నువ్వు తెచ్చే ఆ బియ్యపు గింజలు ఎవరికి కావాలి? నువ్వే సరిగ్గా లేనప్పుడు నీ కానుకలు ఎవరికి కావాలి? దయచేసి తెలుసుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకుని మీకోసం ప్రాణమే పెట్టాడు. ఇక ఆయనకి అర్థం చేసుకునే ఓపిక లేదు, ఆయన రానై ఉన్నాడు. మీరంతా పాపుల ప్రార్థన ఆయన వినడు. అందుకే మీకు ఇంకా కష్టాలు, ఈ లేమి, ఈ కరువులు, ఈ ఇబ్బందులు, అనారోగ్యాలు అందుకే వచ్చాయి. అవి పోవాలి అంటే నువ్వు దేవునికి దగ్గరగా రావాలి. మనం తయారు చేసిన వాడు దేవుడే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దేవుని దగ్గరికి రావాలి. కొంతమంది క్రైస్తవులకి ఓన్లీ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడే దేవుడు. నీ ఇష్టానుసారం హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తావు, నీ ఇష్టానుసారం తాయితలు కట్టుకుంటావు, నిమ్మకాయలు కట్టుకుంటావు, రంగుదారాలు కట్టుకుంటావు, పసుపు పూసుకుంటావు, అక్షంతలు వేసుకుంటావు. నీకు ఇష్టం వచ్చి చేసుకో, పర్లేదు, నీ ఇష్టం. కానీ దేవునికి నువ్వు ఒక రోజు లెక్క చెప్పాలి. నువ్వు పాపి కనుక నీ ప్రార్థన ఆయన వినట్లేదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నువ్వేంటయా బైబిల్ చదవకపోతేనే పాపులా? అవును, పాపులే. ఇక్కడ రాసి పెట్టింది వినండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మీరంతా వాక్యాన్ని చదివి ప్రార్థన చేయాలి. చదవడానికి రాకపోతే చదివించుకునే వాక్యాన్ని విని నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పటిదాకా నువ్వు చేసే ప్రార్థనలన్నీ గాల్లోనే కలిసిపోయాయి, దేవుడి దగ్గరికి చేరలేదు. ఇది సత్యం. మరి అదేంటా నువ్వు అట్లా అంటావు? నా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు, చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు, నా ఇంట్లో ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు నువ్వు అనుకోవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, వాడు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎలాంటి నీచపు తక్కువైన జాతిలో పుట్టినా వాడికి కూడా మేలు చేసే దేవుడే. ఆ రకంగానే నీకు కూడా చేస్తున్నాడు. ఆయన కల్మషం లేదు. ప్రతి ఒక్కరిని సమానంగానే ప్రేమిస్తున్నాడు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. అట్లాగే నిన్ను కూడా ప్రేమించి నీకేమైనా ఇస్తున్నాడేమో కానీ నువ్వు ఆయన బిడ్డవని నీకైతే మేము అట్లా. ఎందుకంటే నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన వినట్లేదు. నువ్వు వాక్యానుసారమైన ప్రార్థన చేయట్లా, వాక్యాన్ని చదవట్లా, వాక్యాన్ని వినట్లా. స్తోత్రం 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 ప్రభు అంటే ఎవడంటాడు? వినడు. ఇది సత్యం. మీరు కొనుక్కోండి, తిట్టుకోండి, అవసరమైతే కొట్టండి, నేను ఏ చెప్పి వెళ్ళిపోతాను. దయచేసి రోజు వాక్యాన్ని చదవండి. చదువు రాకపోతే చదివించుకోండి. వాక్యానుసారం బ్రతకండి, వాక్యానుసారం జీవించండి. లేకపోతే మన బ్రతుకు నరకమే. ఇది వాస్తవం. మీరు వాక్యాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదో తెలుసా? మీకు ఇన్ని రోజులు ఎందుకు మీరు చదివించుకోలేదో తెలుసా? మీరు దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు అనేది ఎప్పుడో తర్వాత ఆదివారానికి ఒకసారి, మరి సోమవారం నుంచి శనివారం దాకా మనకి లోకమే.
అందుకే మీ అందరి గురించి దేవుడు ఒక చక్కని వాక్యం రాపించాడు. మీరు దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారో ఇక్కడ ఉందో చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. అర్థమైందండి? మీరంట ద్రోహులంట, మూర్ఖులంట, గర్వాంధులంట. అందుకే మీరు వాక్యాన్ని చదివించుకోకుండా, వాక్యాన్ని చదవకుండా ఈ లోకాన్ని ఎక్కువగా చదువుతున్నారు, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మరి మూర్ఖులు, గర్విష్ఠులు, ద్రోహులు ఎవరైనా పరలోక రాజ్యానికి వారసులు అవుతారా? అవ్వరు. దయచేసి మారండి ఇప్పటికైనా, లేదంటే చాలా కష్టం. అట్లాగే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీరంతా విశ్వాసులా అవిశ్వాసులండి? నేను విశ్వాసిని అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తితే ఏమైద్దో, ఎత్తకపోతే ఏమైద్దో. అయోమయ పరిస్థితిలో ఉన్నారు మరి మీరు. అటు క్రైస్తవులు గారు, ఇటు లోకంలో లేరు, మధ్యలో ఉన్నారు. మధ్యలో ఉండేది అగాధం. తెలుసుకోండి. దేవుడు చివరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం ద్వారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీరు ఇంకా అవిశ్వాసులు కాబట్టే దయచేసి మీరు విశ్వాసులుగా మారాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయనే పిలుస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇదే లాస్ట్ ఛాన్స్. ఆ తర్వాత ఆయన నీకు అవకాశం ఇవ్వడేమో. మీరంతా అవిశ్వాసులుగా మిగిలిపోతారేమో. రోజు వస్తున్నాము పోతున్నాము అంటే ఉపయోగం ఏం లేదండి. ఎవరో వేరే వాళ్ళ చేలోకి మనం కలుపుకి వెళ్తాం. రోజు వెళ్తున్నాం వస్తున్నాం డబ్బులు ఎలా ఇస్తాడు? ఆ పోయినందుకు కలుపు తీయాలిగా, ఆ కోత ఏదో కొయ్యాలిగా, ఆ నాటేదేదో నాటాలిగా. మరి నామకార్థంగా ఆదివారం వస్తున్నారు, పెద్ద ముసుగులేసి వెళ్ళిపోతున్నారు. ఏం ఉపయోగం? ఎందుకు మీరు పరిపూర్ణంగా ఇంకా మారు మనసు పొందలేదు? ఎందుకు ఇంకా అవిశ్వాసంలో ఉన్నారు? మీకు ఒకవేళ దేవుడు అంటే ఇష్టం లేకపోతే లోకంలో కలిసిపోండి. ఎవరు రమ్మన్నారు? చర్చికి ఎవరన్నా బలవంతం చేశారా? లేదు. దేవుడు యేసుక్రీస్తే మీరు నమ్మారు, వచ్చారు. మరి బలంగా ఉండొచ్చు కదా దేవుళ్ళు. ఎందుకు సగం అటు సగం ఇటు? ఎందుకు సగం ఆచారాలు సగమేమో క్రైస్తవంలో? దయచేసి మీరు ఉంటే అటన్నా ఉండండి, లేదంటే ఇటైనా ఉండండి. దేవుడు నులివెచ్చగా ఉండొద్దని చెప్పాడు. మీ ఇష్టం. మీలో కరువు పనికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వెళ్తానన్నా ఒకసారి చేతులు ఎత్తండి. ఏంటమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తారా ఏంటి? అసలు కరువు పనులు ఎవరు కనపడట్లా. మంచిది. కరువు పనికి వెళ్తే నాకు తెలిసి ఈ దేశంలో అతి తక్కువ కూలి ఇచ్చేది దానికి కరువు పనికే. దాంట్లో కూడా పేరు రాసుకుంటారు ఎవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అని. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అయితే స్కామ్ జరుగుతుందని కొత్తగా ఒక సిస్టమ్ పెట్టాడు. పనిలోకి జాయిన్ అయినప్పుడు ఒక ఫోటో, పని అయిపోయిన తర్వాత ఒక ఫోటో ఉంటేనే నీ పేరు అక్కడ, లేకపోతే లేదు. మరి నీకు కరువు పనికి 200 రూపాయలు ఇవ్వాలంటేనే నీకు పేరు రాసుకుంటున్నారే బుక్లో. పేరు ఉంటేనే నీకు 200 ఇస్తున్నారే. మరి నీకు పరలోకంలో ఉండాలంటే నీ పేరు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలో ఇక్కడ ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అర్థమైందమ్మా? మీ పేరు ఆధార్ కార్డు మీద, పాస్పోర్ట్ మీద, డ్రైవింగ్ లైసెన్స్ మీద, ఓటర్ ఐడి కార్డు మీద కాదు ఉండాల్సింది. అవి ఉన్నా లేకపోయినా ఈ లోకంలో బ్రతకొచ్చు. మీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే మీరు అగ్నిగుండం కోసమే తయారు చేయబడ్డారు. ఇంకా నిద్రపోతున్నావు, మేలుకో. అగ్నిగుండం కోసం వచ్చావా నువ్వు? చర్చికి వచ్చి ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర వస్తే ఇంటికి వెళ్ళి పడుకో. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నాకైతే జీతం ఆయన దగ్గర ఉందండి. నేను ఆయన పని చేస్తున్నాను, వాక్యానుసారం బ్రతుకుతున్నాను. మరి మీకు కూడా జీతం ఆయన దగ్గర ఉందా? ఉంది అన్నలో ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తారు. మరి మిగతా వాళ్ళ జీతం ఎక్కడ ఉంది? నిద్రలో ఉందా? ఈ నామకార్థమైన క్రైస్తవ్యంలో ఉందా?
లేకపోతే మందు షాపు దగ్గర మీ ఆయనలాగా తిరుగుతూ ఉందా? లేకపోతే మీ అన్న తమ్ముళ్ళలాగా పోకిరి శాస్త్రాలతో తిరుగుతూ ఉందా? నీ జీతం ఎక్కడుంది? అమ్మా దయచేసి ఏమనుకోవద్దు, నిద్రపోయాను నేను ఈసారి ఖచ్చితంగా లేపుతాను. నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోయి పడుకో, నీ వల్ల పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది. నేను ముందే చెప్తున్నా, మర్యాదపూర్వకంగా చెప్తున్నా, నాకేం మోమాటం లేదు. మీ జీతం ఎక్కడుందండి? మరి ఆయన త్వరగా వస్తున్నాడు, మనకి పని చేయమని చెప్పాడు, మన జీతం ఆయన దగ్గర ఉంది, వాని క్రియ చొప్పున జీతం ఇస్తానని చెప్తున్నాడు. చేతులు ఎత్తట్లేదు సగం మంది. అంటే మీకు జీతం లేకపోతే అసలు ప్రభు నమ్ముకోవడం ఎందుకు? మీరు ఈ లోకంలో కోసం కాదు కదా, నువ్వు పరలోకం చేరాలి అంటే నీకు ఆయనలో ఉండాలి నువ్వు. మరి ఏం చేస్తే మనకి అక్కడ జీతం ఉందో కూడా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి చేతి పనులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన పని నువ్వు చేయకుండా ఉండడానికి. అందుకే మీరు చేయట్లేదు. నీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, అందుకని నువ్వు ఆయన పని చెయ్యవు. రోజు పోతా ఉంటే నువ్వు చేస్తావు. ఒకరోజు కళ్ళు, ఒకరోజు నోరు, ఒకరోజు చెయ్యి, ఒకరోజు కాళ్ళు, ఇలా పోతా ఉంటే మనం అప్పుడు చేస్తాం ఆయన పని, అప్పుడు దాకా చెయ్యం. మందిరం 10 గంటలకు ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? ఈ మందిరాన్ని ఎవడు చిమ్మాలి? ఈ బూజ ఎవరు దులపాలి? బయట బండలు ఎవరు కడగాలి? బాధ్యత లేదా మీకు? దేవుని పని చేయరా మీరు? సోగ్గా మంచి కోటలు పూసి పేరులో పూసి ఇక్కడికి వస్తారా? వచ్చి వెళ్ళిపోతారు ఇంకా చప్పట్లు కొట్టి. మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఆయన పని చేయకపోతే మీకు జీతమే లేదు. ఓన్లీ చర్చిలోనే కాదు, బయట కూడా క్రైస్తవులు చేసే పనులు చాలా ఉన్నాయి. అవి చేయకపోతే మీకు జీతం లేదు, చాలా కష్టం. దేవుని పని చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. మన పక్కన వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించలేకపోతే నీలో దేవుని ప్రేమ లేదు. నువ్వు ఎంత భక్తి చేసినా నీ ప్రయాణం నరకమే. ఇది వాస్తవం. ఎందుకు మనం వారిని ప్రేమించాలి? ఇక్కడ ఉంది, యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. నువ్వేమి ఇక్కడ నిద్రపోతున్నావు? ఎప్పుడు మేలుకుంటావు? ఎప్పుడు నువ్వు లాగుతావు అగ్నిలోంచి లాగినట్టుగా కొందరిని? ఈ లోకం అనే మందులో కొంతమంది కాలిపోతున్నారు, ఈ లోకం అనే ఆచారాల్లో కొంతమంది కాలిపోతున్నారు, ఈ లోకం అనే సిగరెట్లు వ్యభిచారంలో కొంతమంది కాలిపోతున్నారు. వాళ్ళందరినీ నువ్వు బయటికి లాగాలి. లాగలేకపోతే చాలా కష్టం. ఇప్పుడు నీ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్కి మందు డాక్టర్కి తెలుసు. ఆ డాక్టర్ అందరికీ కనుక చెప్పకపోతే నీకు అసలు మందు ఎక్కడిది? నీకు నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, వాడికి తెలియదు, అందుకే లోకంలో ఉన్నాడు. మరి వాడికి ఎవరు చెప్పాలి? నరకం ఉందిరా బాబు, దేవుడు నమ్ముకొని బ్రతుకు బాగుపడుతుంది, లేదంటే నీకు అక్కడ అగ్ని ఆరుదు పురుగు సోదరు చెప్పేది ఎవరు? చెప్పలేకపోతే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. నేను ఎందుకు చెప్తానయ్యా, నాకేం పని అని మీరు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి నీకోసమే పనివాడిగా మారి దెబ్బలు తిన్నాడు. నీ మీదకి రావాల్సిన శిక్షణ ఆయన మీదకి వేసుకుని ప్రాణమే పెట్టాడు. ఆయన మన పనివాడిగా మారాడు. మరి నువ్వు కూడా ఆయన పనివాడిగా మారాలి. లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వ్యర్థమే. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ఉన్నారు, 800 కోట్ల పడి ఉన్నారు. ఈ తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది భూమి. ఈ భూమి మీద ప్రజలంతా 800 కోట్ల పైబడి ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ లేదు, నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు ఎందుకని పనివారిగా మారకూడదు?
నీ జీవితంలో ఏదైతే సాక్ష్యం మేలు చేశాడో దాన్నే ఇతరులకు చెప్పాలి. లేదంటే నువ్వు పనివాడిగా పనిరాలిగా మారలేవు. ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా నిన్ను అంగీకరించాడు. దేవుడు చేసిన మేలు నువ్వు బయటికి చెప్పలేకపోతే నువ్వు ఆయన పని చేసేవారిగా నేను అసలు ఎప్పుడు ఆయన చూడడు, లేకపోతే వ్యర్థం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అందుకే నేను ప్రకటిస్తున్నాను. మీరందరూ ఏమనుకోబాకండి, కొద్దిగా ఓపెన్గా మాట్లాడతాను. మీరంతా త్రాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు. మరి నేనే ఇప్పటివరకు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను. సోక్గా తిరిగి రావడం కాదు, సువార్త ప్రకటించడానికి. ఎందుకు పనికిరాని నేనే మరి 1,40,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. మరి నువ్వు దొంగవు కాదు, వ్యభిచారివి కాదు, త్రాగుబోతువు కాదు, తిరుగుబోతువు కాదు, నువ్వు ఎంతమందికి చెప్పావు? చెప్తే మంచిది, చెప్పలేకపోతే నీ ప్రయాణం నరకమే. దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతే నేను ఎవడు లెక్క అడగడు. కానీ నువ్వు చనిపోయిన రోజున ప్రతిదీ లెక్క చెప్పాలి. చెప్పలేకపోతే చాలా కష్టం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చెను. యేసు ప్రభు వారు అనేక మంది మనం దేవుడి గురించి తెలుసుకోవాలని చాలా మందిని భారతదేశానికి పంపించాడు. ఆయనకి 12 మంది శిష్యులైతే తోమా గారిని మన భారతదేశానికి పంపించాడు. 1980 సంవత్సరాల క్రితం కేరళ ప్రాంతానికి వచ్చాడు. ఆయన 7.5 మందిరాలు కట్టాడు. నేను వెళ్ళి చూసి వచ్చాను. కేరళ ప్రాంతంలో ఆయన సువార్త చేస్తుంటే కొంతమంది తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు, అయ్యా మా ప్రాంతంలో కూడా నువ్వు వచ్చి ఒకసారి సువార్త చెప్పాయా, నువ్వు నిజమైన యేసు ప్రభు వారి శిష్యుడు అంట, నువ్వు రావాలని ఆయన ప్రతిలాడి తీసుకొచ్చారు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఆయన శిష్యులు, యేసు ప్రభు వారు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. తోమా గారు పొద్దున్నే లేచి ఒక కొండకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు? యేసు ప్రభు వారు అది నేర్పించారు వాళ్ళకి. ప్రార్థన చేసుకున్న సమయంలో ఒక తమిళ బ్రాహ్మణుడు వచ్చి బల్లెంతో పడి చంపేశాడు. మనవాళ్లే. మనకు సువార్తను ప్రకటించడానికే దేవుడే స్వయాన వాళ్ళ శిష్యులు పంపించాడు. కానీ మనవాళ్ళు ఆయన చంపేశారు. ఇంకొక ఆయన అమెరికా నుంచి పంపించారు, అండమానికి బాణాలేసి చంపేశారు. ఈ బాప్టిస్ట్ చర్చిలని ఎలా తయారయ్యాయి? జాన్ క్లబ్ అనే ఒక ఆయన ఒంగోలు పంపించాడు. ఆయన ఈ పరిసర ప్రాంతాల్లో బహుగా సువార్త చేసి వెళ్ళాడు. అప్పటి నుంచి బాప్టిస్ట్ సంఘాలన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒరిస్సాలో గ్రహామ్ స్టెయిన్స్ 3 పిల్లలతో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అదంతా చెప్పాలంటే చాలా టైం అయిపోద్ది. 2 పిల్లల్ని ఆయన్ని బూడిచ్చేసేసారు, కారులో పెట్టి కాల్ చేసి. సువార్త చెప్పడానికి వస్తేనే మనోళ్లే. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే విలియం కేరీ, మీరు చదివినా చదవకపోయినా ఈ రోజున మీ చేతుల్లో బైబిల్ ఉందంటే విలియం కేరీ 14 భాషలు స్వయంగా నేర్చుకున్నాడు. భారతదేశంలో నేను బైబిల్ని తయారు చేయాలి, తర్జుమా చేయాలని వచ్చి సగం చేశాడు. భార్య చనిపోయింది, ఇంకొంచెం చేశాడు, పిల్లలు చనిపోయారు, పూర్తిగా చేసి ఆయన కూడా చనిపోయాడు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళొక మాదిరికరం, వాళ్ళొక మిషనరీసు. మనం ఎవరికి క్రైస్తవులం? మీ పాస్టర్ గారికి క్రైస్తవులు ఆ రోజు నిద్రపోవడానికి, ఇక్కడ మీ సంఘ పెద్దలకి క్రైస్తవులా మిమ్మల్ని రోజు బతినాడటానికి? కొద్దిగా బుద్ధుండక్కర్లా? మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఎందుకు మనకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, మన కుటుంబం ఎలా ఉండాలి, మనం ఈ రోజున రెప్పపట్లో కన్ను మూస్తే మన కన్ను ఎక్కడ తెరవాలి, ప్రభుకి ఏం లెక్క చెప్పాలి అనేది మీకు తెలియాలిగా. ఒక రోజు పొద్దున పనికి వెళ్తే సాయంత్రం దాకా ఎంత పని చేసావో చూసి నీకు డబ్బులు ఇస్తాడు. మరి నువ్వు వచ్చి ఇన్ని సంవత్సరాలైంది భూమి మీదకి, ఏ పని చేయకుండా నీకు జీతం ఎలా ఇస్తాడు? నీకు పరలోకం ఎలా ఇస్తాడు? నువ్వు నిద్రపోతున్నందుకు ఇస్తాడా? విన్నట్టుగా ముసుగేసుకొని తలదించుకుంటే ఇస్తాడా? ఎలా ఇస్తాడు నీకు జీతం? ఎలా ఇస్తాడు నీకు పరలోకం? మేలుకోవాలి. అనేక మందిని ఎందుకు పంపించాడు భారతదేశానికి? మనమంతా యేసు ప్రభువుని నమ్ముకోవడానికే పంపించాడు. మరి మనమంతా యేసు ప్రభువుని నమ్ముకున్నామా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమా యేసు ప్రభువుని నమ్ముకోలేదా మీరంతా? మొహమాట పడబాకండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభువే దేవుడు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు దేవుడు అని మీరు నమ్మారు కదా. నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. నేను బాప్తిసం పొందాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఇంకా కొంతమంది పొందకపోతే మీ గురించి కూడా రాసే ఉంది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును.
ఇక్కడ ఏమనుందంటే యేసు ప్రభు నమ్మిన వాడు రక్షింపబడునని లేదు, నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడునని ఉంది ఇక్కడ. మరి నువ్వు నమ్మావు, బాప్తిసం పొందలేదు, ఏం ఉపయోగం? నమ్మబాక మాత్రానికి లోకంలో గడిచిపో, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. నువ్వు యేసు ప్రభు దేవుడు అని నమ్మావు, మరి బాప్తిసం తీసుకోవాలా? కొంతమంది ఏమో పెళ్లికి తీసుకుంటారు, ఇంకా నయం సావుకు తీసుకోండి. బాప్తిసం అనేది నీకేం అడ్డుగా ఉండకూడదు, అది దేవునికి నీకు సంబంధాన్ని కలుగజేసేది. నువ్వు యేసు ప్రభువుని నమ్మావా, వెంటనే లేట్ చేయకుండా బాప్తిసం పొందాలి. పొందకపోతే నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా ఈ లోకానుసారమైన సాతాను గాడి బిడ్డవే కానీ దేవుని బిడ్డవి కాదు. ఇది సత్యం. మీ కోపం వచ్చిన నేనేం చేయలేను. యేసు ప్రభు దేవుడని నమ్మితే ఆలస్యం చేయకుండా అవసరమైతే ఈసారి వచ్చే వారమే బాప్తిసం పొందండి. లేదంటే మీరు రక్షణలో లేరు, మీరు సాతాను గాడి వలలో చిక్కుకుపోయారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, బాప్తిసం పొందిన వారు త్వరగా పొందండి. సరే, పొందిన వారంతా ఏం చేయాలి? బాప్తిసం పొందిన వారంతా ఏం చేయాలి? ఆయన బలలో చేయి వేయాలి. ఆయన బల్ల అంటే ఏంటి? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం మనం తీసుకోవాలి. నేను ఆయన బలలో చేయి వేస్తున్నాను, ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని నేను తీసుకుంటున్నాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. అంటే బాప్తిసం కంటే ఇంకొంచెం తక్కువ నీ చేతులు. నేను బల్లా తీసుకుంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తారు కదా. మీ గురించి ఒక మంచి అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది, చదవండి అందరూ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందమ్మా? ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్ముతారో బాప్తిసం పొందాలి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళంతా ఈ బలలో చేయి వేయాలి. ఎవరైతే ఈ బల్ల తీసుకుంటారో ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రకటించట్లేదు అంటే మీరు ఇంకా దొంగలే, ప్రకటించట్లేదు అంటే మీరంతా ఇంకా వ్యభిచారులే, ప్రకటించట్లేదు అంటే మీరంతా అబద్ధికులే, ప్రకటించట్లేదు అంటే మీరంతా మోసగాళ్ళే, ప్రకటించట్లేదు అంటే మీరంతా దేవుని బిడ్డలు కాదు, సాతాను బిడ్డలే. ఇది సత్యం. నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అందరు చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు కష్టపడి నీ జీతంలో 10వ భాగం ఇచ్చినా వ్యర్థమే, నువ్వు చర్చిలో ఊడ్చినా వ్యర్థమే, కడిగినా వ్యర్థమే, నువ్వు బియ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టినా వ్యర్థమే, నీ కూరలు తీసుకొచ్చి అక్కడ పెట్టినా వ్యర్థమే, ఒక ఫ్యాన్ గురించి 16 పేర్లు రాపించుకున్నా వ్యర్థమే, ఒక వస్తువు గురించి దాని మీద నీ అడ్రస్ మొత్తం వేసుకున్నా వ్యర్థమే. నువ్వు ఆయన సువార్తని ప్రకటించాలి. ఏమయ్యా, నీకేమన్నా మతిపోయిందా ఏంటయ్యా? శాపనార్థాలు పెట్టడానికి వచ్చావా, వాక్యం చెప్పడానికి వచ్చావా? వచ్చిన కానీ గొంతు చించుకుంటానే ఉన్నామని మీరు అనుకోవచ్చు. సువార్త ఎవరు ప్రకటిస్తారు? సువార్థికులు ప్రకటిస్తారు, పాస్టర్లు ప్రకటిస్తారు, రెవరెండ్లు ప్రకటిస్తారు, బిషప్లు ప్రకటిస్తారు, సంఘ పెద్దలు ప్రకటిస్తారు, మగవాళ్ళు ప్రకటిస్తారు, ఆడవాళ్ళు ప్రకటిస్తారని మీరు అనుకోవచ్చు. అందుకని మీకోసం చక్కని వాక్యం రాసిపెట్టాడు దేవుడు. ఎవరు సువార్త ప్రకటించాలో రాసిపెట్టాడు. చదవండి. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. మీరు సర్వభూజనుల్లోనే ఉన్నారా? ఈ భూలోకంలో ఉన్నారుగా మీరు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అనుంది అక్కడ. ఇక్కడ పాస్టర్లు, సువార్థికులు, సంఘ పెద్దలు, మగోళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలని లేదు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. సువార్తను ప్రకటించాలంటే ఏదో వారానికి ఒకసారి పోయి ప్రకటించడం కాదు. ప్రతిరోజు నువ్వు పోయేది కూలి పనికైనా సరే నీ పక్కన వాడికి యేసు ప్రభు గురించి చెప్పాలి. నువ్వు పోయేది స్కూల్కైనా సరే స్కూల్ పిల్లలకు కూడా చెప్పాలి. నువ్వు పోయేది ఉద్యోగానికైనా నీ పక్కన కొలిక్కి చెప్పాలి. నువ్వు వ్యాపారం చేసుకున్నా వచ్చే కస్టమర్లకు ఆ మాటలు చెప్పాలి.
ఎప్పుడు చెప్పాలి? అనుదినము చెప్పాలంట. అక్కడ రాసుంది, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రకటించకపోతే మీరంతా పాపులే, మీరంతా సాతానుగాడి బిడ్డలే. నాకేం మొమ్మట లేదు, ఎన్నిసార్లు నేను బల్లగుద్ది చెప్తాను ఇదే. మీరంతా క్రైస్తవులని మీ భ్రమలో మీరు బ్రతుకుతున్నారు. మీరు క్రైస్తవులు కాదు. వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే క్రైస్తవులు. ఇది సత్యం. అయ్యా నాకు కుదరదయ్యా, నేను ప్రకటించలేను, నేను దేవుని గురించి చెప్పలేను అనుకుంటే కుదరదు. నువ్వు ఏ పనికి వెళ్ళినా నిన్ను కొత్త వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు ప్రభు. నువ్వు టీ తాగడానికి వెళ్ళినా అక్కడ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. నువ్వు టిఫిన్ చేయడానికి వెళ్ళినా ఎవరో ఒకరు మాట్లాడతారు. నువ్వు బస్సు ఎక్కినా నీ పక్కన ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళందరినీ దేవుడే నీ దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుడే నీతోటి మాట్లాడిస్తున్నాడు. అనవసరమైనవన్నీ వాగుతావు కానీ దేవుని గురించి ఒక్క మాట చెప్పవు. నువ్వు దేవుడి బిడ్డవు ఎలా అవుతావు? దయచేసి ఈ రోజు నుంచైనా దేవుని పని చేయడానికి మీరు ముందుకు రండి. లేకపోతే మీ పని ఆయన చెయ్యడు. ఆయన చేసే కాడికి చేసాడు, ఆఖరికి ప్రాణమే పెట్టాడు. మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావో దేవుడికి లెక్క చెప్పాలి. లేకపోతే వ్యర్థమే. నేను ప్రకటించలేను, నా వల్ల కాదు అంటే రోజుకి 1,35,000 మంది చచ్చిపోతున్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ నరకానికే వెళ్తున్నారు. నరకంలో ఏముంది? చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంతమందికి నువ్వు నరకానికి పంపిస్తున్నావు? నీకు అవకాశం ఉండి కూడా నువ్వు సువార్త చెప్పకపోవడం వల్ల అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. మీరందరూ చాలాసార్లు వినుంటారు కదా, బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, లాజరు. తెలుసా తెలీదా? ధనవంతుడు, లాజరు. ఈ దరిద్రుడైన లాజరు ధనవంతుడు ఎప్పుడు భోజనం చేస్తాడా? ఆ మిగిలిన రొట్టె ముక్కలు కింద వేస్తాడు, ఆ అన్నం మెతుకులు కింద పడతాయి, మన మాంసం కూర ఎముకలు కింద పడతాయి. అవి కిందామని పాపం ఎదురెదురు చూస్తూ ఉంటాడు. ఆ ధనవంతుడు ఒక రోజు వేస్తాడు, ఒక రోజు లేకపోతే వాడే నవిలేస్తాడు. పాపం పస్తులునైనా సరే దేవునికి పేదరికంలో నమ్మకంగా బ్రతికాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకేయి, ఈగలు ముసురుతూ ఉండేవి, అందరూ అసహించుకుంటూ ఉండేవాళ్ళు. అయినా దేవుడికి నమ్మకంగానే ఉన్నాడు, మనలాగా నిద్రపోతా లేడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. ఈ దరిద్రుడేమో అబ్రహాం రొమ్ముని కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడు కేకలు పెడుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను ప్రభు. ఆ దరిద్రుడు నేను ఎంగిలి మెతుకులు మిగిలిస్తే తినేవాడు, వారిని రొమ్ముని చేర్చుకున్నావు. ఒక్కసారి నా దగ్గరికి పంపించయ్యా, చిటికిన వేలు ఒక్కసారి ముంచి నా నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని మొరపెట్టుకుంటాడు. అక్కడి నుంచి అబ్రహాము సెలవిస్తున్నాడు, కుదరదు. నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారం త్రాగావు, తిన్నావు, సుఖించావు, మందిరానికి వచ్చి నిద్రపోయావు, నీకు అక్కడే. సరేనయ్యా, నేనంటే యాతన పడుతున్నాను పాతాళంలో, నాకు 5 సహోదరులు ఉన్నారు తండ్రి, ఆ దరిద్రుని ఒక్కసారి భూమి మీదకి పంపించాయా, వాళ్ళకైనా సువార్త చెప్తే వాళ్ళన్నా రక్షణ పొందుకుంటారు. కుదరదు. నీవు బ్రతికినప్పుడే నీ సహోదరులకి, నీ సహోదరులకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నా చెల్లెలకి, అక్క తమ్ముడికి చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎవరు చెప్పేవాడు లేడు. నువ్వు చనిపోయిన రోజున నీ ఇంటికి రక్షణ కూడా పోయినట్టే. వాళ్ళందరూ నరకానికే పాత్రులు. నువ్వు బ్రతికినప్పుడే నీ ఇంటిలో వారిని నువ్వు మార్చుకో, నీ ఇంటిలో వారిని సరైన మార్గంలో పెట్టుకో. నువ్వే బ్రతికినప్పుడు చచ్చిపోయేలాగా చర్చిలో కూర్చున్నావు నిద్రపోతా, నువ్వు నీ ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకుంటావు. ఈ ధనవంతుడు ఎవడు? క్రైస్తవుడా, అన్యుడా? అన్యుడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, పాపం మీకు వాక్యం తెలియదు. వాడు క్రైస్తవుడే, మనలాగే చర్చికి వచ్చేవాడు, నిద్రపోయేవాడు, తాగి బయట తిరిగేవాడు. మనం అలా ఉండకూడదు. నరకానికి ఎవరు వెళ్ళకూడదని ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రయాసపడ్డాడు. మనం మారాలి, లేకపోతే చాలా కష్టం. సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది? ప్రభు ఏమని చెప్పాడు? ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో సమకూర్చుకోమని చెప్పాడు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును,
దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ భూమి మీద సంపాదించుకోవద్దు అంటే నువ్వు రోజు పనికి పరిగెడుతున్నావు, మంచిదే. రోజు ఉద్యోగానికి పరిగెడుతున్నావు, మంచిదే. రోజు వ్యాపారం చేస్తున్నావు, మంచిదే. కానీ అవన్నీ కూడా నువ్వు చనిపోయిన రోజున ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. నిన్ను ఎంతగా ప్రేమించినా నువ్వు చనిపోయిన రోజు నీ భర్త నీతో పాటు రాడు, నీ భార్య నీతో పాటు రాదు. ఎంత అల్లారి ముద్దుగా నీ పిల్లలను పెంచుకున్నా నీ కూతురు నీతో పాటు రాదు. నీ వారసులు అనుకుంటున్నా నీ కొడుకు నీతో పాటు రాడు. నీ ఊరు రాదు, నీ ఇల్లు రాదు, నీ సంఘం రాదు, నీ పాస్టర్ కూడా రాడు. నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? ఏం చెప్తావు? దయచేసి పరలోకం కోసం మీరంతా పాటుపడండి. ఈ లోకంలో నువ్వేం చేసినా వ్యర్థమే. వారం వారం మీ పాస్టర్ గారు చెప్పే వాక్యాలన్నీ వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, వదిలిపెడుతున్నావు. దైవజనుడికి మర్యాద ఇవ్వండి, సేవకుడిని ప్రేమించండి, ఒక జీతగాడిలాగా చూడబాకండి. దైవజనుడు అంటే దేవుడికి విశ్వాసికి మధ్యలో ఉండే మధ్యవర్తి, మీకోసం కన్నీరు గార్చి ప్రార్థించే వ్యక్తి. ఇక్కడ నుంచి మల్లికార్జునరావు మాట్లాడినా, మీ పాస్టర్ గారు మాట్లాడినా మాట్లాడేది మనుషులు కాదు, దేవుడే ప్రేరేపించి మాట్లాడిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ రూపంలో. దయచేసి ఇక్కడ నుంచి చెప్పే వాక్యాన్ని మీరు నమ్మండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి, లేకపోతే వ్యర్థమే. అయ్యా మేము ఇక్కడంటే సంపాదించుకొని స్థలాలు కొనుక్కుంటున్నాం, పొలాలు కొనుక్కుంటున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం. మరి పరలోకంలో ధనం ఉంటే మనం అంతా ఏం చేస్తాం? పరలోకంలో కూడా స్థలాలే కొనుక్కుంటాం. పరలోకంలో కూడా స్థలాలు ఉన్నాయి, మీకు తెలుసా? నాకు పరలోకంలో స్థలం ఉంది. మరి మీకు కూడా ఉందా లేదా ఒకసారి చెప్పండి. ఉందన్నాలో ఒకసారి చేతులెత్తండి. ఉందన్నాలో ఒకసారి చేతులెత్తండి అమ్మా. మంచిది, ప్రైజ్ గారు కొంతమంది అన్న ఎత్తారు. అసలు కొంతమందికి అసలు తెలియదేమో. నిజమే, పరలోకంలో కూడా మనకి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలం కోసమే ఇక్కడ మనం పని చేయాలి, లేకపోతే వ్యర్థమే. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకి రేపు పొద్దున సిలువ అయిపోతున్నారు. ఆయన శిష్యులంతా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఇన్ని రోజులు నీతో పాటు తిన్నాం, నీతో పాటు పడుకున్నాం, నీతో పాటు సువార్త చేశాం, నీతో పాటు అనేక అద్భుతాలు కూడా చేశాం, కానీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావాయా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా అని అడుగుతున్నాడు. శిష్యులు అడుగుతున్నారు దేవుణ్ణి, యేసు ప్రభు వారిని. ఆయన ఏమని చెప్తున్నాడో యోహాను సువార్తలో రాసి పెట్టాడు, అందరూ చదవండి. నిద్రపోతున్నాం, ఇంకా లేపితే బాగుందని నేను లేపట్లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యేసు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో అబద్ధం చెప్పట్లేదు అని చెప్తున్నాడు ఆయన. శిష్యులంతా అడిగినందుకు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను పరలోకానికి వెళ్తున్నా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదని చెప్తున్నాడు. అంటే మనకి అక్కడ స్థలాలు ఉన్నాయి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అర్థమైందమ్మా? యేసు ప్రభు వారు ఒకసారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఎందుకు మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు? ఈ భూమి అంతా పాడైపోయింది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ పెట్టడానికి, స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. మరి వెళ్ళారు అంటే ఆయన వచ్చేసరికి మీరంతా ఏం చేయాలి? చర్చిలో కూర్చొని నిద్రపోవాలి. రేపు నుంచి చేపల పరుపులు కూడా తెచ్చుకోండి. ఆయన పని చేయాలి. ఆయన పని చేస్తేనే నీకు ఆ జీతాన్ని బట్టి అక్కడ నీకు స్థలం, లేకపోతే నీకు స్థలం లేదు. ఇక్కడ స్థలం లేకపోతే నువ్వు అద్దెకి ఇల్లు తీసుకుని ఉంటున్నావు, అక్కడ నీకు అద్దెకి ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు. అసలు నువ్వు ఆ ఊరిలోకే వెళ్ళలేవు నీకు కనుక స్థలం లేకపోతే. దయచేసి మీరంతా ఇక్కడ స్థలాల కోసం, పొలాల కోసం కాదు, మీరంతా ఆయన స్థలం కోసం పనిచేయండి. ఆయన స్థలం కోసం పనిచేయాలి. అక్కడ స్థలం కోసం పనిచేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునో పని చేయలేడు. అర్థమైందమ్మా? పగలున్నంత వరకు మనం ఆయన పని చేయాలంట. రాత్రి రాబోతుంది,
చీకట్లో మనం ఆయన పని చేయలేము. చీకటి అంటే ఏదో ఇప్పుడు పగలుంది 12 గంటలు, రాత్రి 12 గంటలు, అది కాదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అటు పోతే యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒక కరపత్రిక ఇస్తే జైల్లో వేస్తారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. ఏది? యేసు ప్రభు దేవుడు అని చెప్పినందుకే. అవి చీకటి రోజులు. అలాంటి రాత్రి చీకటి ఇక్కడికి కూడా రాబోతుంది. అందుకని మనకి ఆ ప్రభుత్వం రాకముందే మనమంతా ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలి. మనం ఆ స్థలానికి వెళ్ళాలి అంటే పగలంతా ఇక్కడ మనం పని చేయాలి. రాత్రి రాబోతుంది. ఆ రాత్రి ఇక్కడ కనుక వస్తే మనకి చర్చికి పర్మిషన్ ఉండదు. ఆ రాత్రి ఇక్కడికి వస్తే మన దగ్గర బైబుల్ ఉంచరు. ఆ రాత్రి ఇక్కడికి వస్తే పైన బోట్లు సిలువ ఏమి ఉంచరు. ఆ రాత్రి ఇక్కడికి వస్తే బొట్లు పెట్టుకోవాలి. ఆ రాత్రి ఇక్కడికి వస్తే ముసుగేసుకోకూడదు. ఆ రాత్రి ఇక్కడికి వస్తే మీరు ప్రార్థన కూడా చేసుకోలేరు. కాబట్టి ఆ రాత్రి చీకటి రాకముందే మీరంతా త్వరపడండి. మంచిది. ఇంకా కూడా నిద్రపోతున్నారండి. అసలు ఏం సంఘం అండి మీ సంఘం? నేను జిల్లాలో ఉండే మొత్తం ప్రతి విలేజ్కి వెళ్ళాను, కానీ ఇలాంటి నిద్రపోయే సంఘం నేను ఎక్కడ చూడలే. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోలేదు, ఐసీయూలో పెట్టారు హాస్పిటల్లో, వాడు చచ్చిపోతాడా బతుకుతాడన్నంత ఉత్సాహంతో మీరు ఉండాలి. పగలున్నంత వరకు ఆయన పని చేయాలి. రాత్రి రాబోతున్నప్పుడు ఎవడో ఆయన పని చేయలేడు. అయ్యా నేను చేయలేనయ్యా, నా ఇష్టం, నేను చేస్తే చేస్తా, లేకపోతే లేదు, నువ్వేదో తెగ చెప్తున్నావు, కానీ ముగిచ్చేసే టైం అయిపోతున్నారు అనుకో, మీకోసం ఇంకో మంచి అద్భుతమైన వాక్యం రాసి పెట్టాడు, చదవండి. నేను కూడా ముగిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎవడైతే మంచి ఫలము ఫలింపడో ఆడు నరకబడి అగ్నిగుండంలో వేయబడతాడంట. దేవుడు నన్ను మొత్తాడు, నా దగ్గర ఉన్నది మొత్తం తీసిస్తాడు. నన్నన్నా ఏదో తాత్కాలికంగా దూరం చేసినట్టున్నాడు. ఒకవేళ మీకు పర్మనెంట్గా దూరం చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇలాగే ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటా కొంతమంది నిద్రపోతూ ఉంటారా? ఏమ్మా ఇదేనా మీ పద్ధతి? ప్రతి జీవితానికి ఒక గొడ్డలు పెట్టున్నాడు ఆయన. ఏ రోజు వేస్తాడో తెలియదు. ఆల్రెడీ నన్ను వేసాడు, నాకు సిగ్గొచ్చింది. దయచేసి మీకు వేయక ముందే మీరంతా మారండి. ఏ రోజు మొత్తుతాడో తెలియదు. మొత్తితే చాలా కష్టం. మీరంతా విశ్వాసాలను చెప్పుకుంటున్నారు. నా దృష్టిలో అయితే నామకార్థ క్రైస్తవులే మీరంతా. కానీ మీరు విశ్వాసాలను చెప్పుకుంటున్నందుకు మీరు విశ్వాసం గురించి ఒక వాక్యం రాసి పెట్టాడు దేవుడు. అది చదవండి, ముగిచ్చేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నీవు విశ్వాసవే, విశ్వాసురాలు అనుకుంటున్నావు. నీలో దేవుని క్రియలు లేకపోతే నువ్వు బ్రతికినా వ్యర్థమే. మీ విశ్వాసానికి తగినట్టుగా క్రియలు కూడా చెయ్యండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. కనిపించిన వాళ్ళకి 2 మాటలు సువార్తను చెప్పండి. మీ పక్కవారి దగ్గర మీ సాక్ష్యాన్ని మంచిగా కాపాడుకోండి. మనమంతా పేరుకే భక్తులు. మన సాక్ష్యాలు మన ఇంట్లోనే ఉండవు, ఇంకా బయట ఏముంటాయి? యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోయాడు. నేను మరలా వస్తానని చెప్పాడు. యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు. తెలుసా మీ అందరికీ? యేసు ప్రభు 2వసారి రాబోతున్నాడు భూమి మీదకి అన్నాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తనోళ్ళే నయ్యం, పాప వాళ్ళకి వాక్యం తెలిసి సైలెంట్గా ఉన్నారు. ఎత్తినోళ్ళే భ్రమలో ఉన్నారు. యేసు ప్రభు వారు 2వసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఒక బోరను ఊతాడు. ఆ సౌండ్ వినపడంగానే మనమంతా రెప్పపాట్లో ఎగిరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేంత ప్రార్థనలో నువ్వు ఉండాలి. వెళ్ళిపోయేంత పరిశుద్ధతలో నువ్వు ఉండాలి. ఇక్కడే నిద్రపోతున్నావు, నువ్వు ఇంకా అక్కడికే ఎత్తపడతావు. ఇక్కడే నవ్వుకుంటా కామెడీ చేసుకున్నావు పక్కన తోటికి, నువ్వు అక్కడికి ఎట్లా వెళ్తావు? ఎత్తపడతావు. ఎత్తబడితే మంచిది. ఎత్తబడితే పోతే నువ్వు ఇక్కడ మిగిలిపోతావు. మిగిలిపోతే 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, అది దేనికి పనికిరాదు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నువ్వు ఓటు వేయలేవు. నీకు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది, నువ్వు నీ డబ్బులు కూడా నువ్వు తీసుకోలేవు. నీకు పింఛన్ కార్డు ఉంటుంది, నీకు పింఛన్ ఇవ్వరు. నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు రేషన్ ఇవ్వరు. నేను చాలా చిత్రహింసలు పెడతారు ఇక్కడ. అలాంటి రోజులు రాబోతున్నాయి. ప్రభు రాకడలో మనమంతా ఎత్తబడాలి. ఎత్తబడకపోతే వ్యర్థమే.
10 మంది కన్యకలు, 5గురు బుద్ధి కలిగి ఆయన ఒత్తి నూనె రెడీగా పెట్టుకున్నారు. బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్యంగా మనలాగే నిద్రపోతా పక్కపక్కల ఏకైకలు. తలుపు వేయబడింది, ఎంత తట్టినా తీయబడలా. ఒకసారి ప్రభు వచ్చి వెళ్ళిపోతే నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వు ఎత్తబడవు. నిన్ను చిత్రహింసలకు గురి చేస్తారు. ఇక్కడ నిన్ను బట్టలు లేకుండా ఊరంతా తిప్పుతారు. నీ పిల్లల్ని రేప్ చేస్తారు. ఇది సత్యం. రాబోయే కాలంలో అలా ఉంది. అందుకని మనం త్వరగా మేలుకోవాలి, త్వరగా వాక్యాన్ని నమ్మాలి, యేసు ప్రభువుని నమ్మాలి, బాప్తిసం పొందాలి, బలలో చేయి వేయాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి. వీటిల్లో ఏది జరగకపోయినా కూడా నువ్వు ఇంకా పాపివే, నువ్వు పాపిష్టోడివే, ఇక్కడ మిగిలిపోతావు. నిన్ను మిగిలిపోవడానికి ఆయన తయారు చేయలేదు, నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి ఆయన తయారు చేశాడు. మిగిలిపోయేలాగా నువ్వే ఉన్నావు. దయచేసి మార్పు చెందు. ఎత్తబడితే ఏం జరిగిద్దయా? సరే, మిగిలిన వాళ్ళకంటే శ్రమలు. ఎత్తబడితే ఏం జరుగుతుంది? 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందు, సంతోషమైన విందు. ఆ విందుకు పిలవటానికే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ జరిగింది, మీ అబ్బాయికో అమ్మాయికో, బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్తావు, పత్రిక ఇస్తావు, అయ్యా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి, విందు ఆరగించి పిల్లల్ని ఆశీర్వదించాలని పిలుస్తావు. దగ్గరైతే పిలిచి మళ్ళీ వచ్చేస్తావు. కొంచెం దూరం అయితే వాళ్ళు అక్కడే పడుకొని రేపు పొద్దునెళ్ళమ్మా అంటారు. నువ్వు అక్కడే పడుకొనైనా సరే తెల్లారి మళ్ళీ నీ ఇంటికి నువ్వు రావాలి. అవునా కాదా? మరి నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుడు నిన్ను ఆ విందుకు పిలవటానికే పెట్టాడు. ఎంతమందిని పిలిచావు? గొర్రెపిల్ల విందు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు జరుగుతుంది. ప్రభు రాకడ ఆసన్నమైంది, ప్రభువు నమ్ముకోండి, లేదంటే మీకు నరకం తప్పదు అని నువ్వు ఎంతమందికి చెప్పావు? ఎన్ని పత్రికలు పంచావు? పంచకపోతే నీ జీవితం అధోగతి, నీ ప్రయాణం నరకమే. ఇంకా కూడా నిద్రపోతున్నావు. 7 సంవత్సరాల విందు అయిపోయిన తర్వాత ఎవరైతే ఇక్కడ నుంచి లేపబడ్డారో, ఈ లేపబడే వాళ్ళకంటే ముందు సమాధిలో ఉన్న వాళ్ళంతా తెరవబడతారు. సమాధిలో ఉన్న వాళ్ళంతా లేచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకాలే మనం కూడా వెళ్ళిపోతాం. 7 సంవత్సరాల విందు ముగించుకొని ప్రభు అప్పుడు ఆయన మహిమతో దిగి భూమి మీదకి అప్పుడు వస్తాడు. మనమంతా కూడా మళ్ళీ వస్తాం 7 సంవత్సరాల విందు ముగించుకొని. 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించడం ఉన్నాడు యేసు ప్రభు వారు. తెలుసా మీకు ఈ విషయం? యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు అన్నాడంతా ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా భ్రమలోనే ఉన్నారు. బైబుల్ చదివి సావండి, లేదంటే మీ బ్రతుకు వ్యర్థం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మనకి రాజు మంత్రి ఏ ప్రధానమంత్రి మోడీనో చంద్రబాబు నాయుడు జగనో కాదు. మన రాజు, మన మంత్రి, మన ప్రెసిడెంట్ అన్నీ కూడా ఆయనే. మన రాజధాని ఇక్కడ కాదు, యెరూషలేం. మనకి అమరావతి, హైదరాబాద్, ఢిల్లీనో మన క్యాపిటల్ కాదు. మన రాజధాని యెరూషలేమే. ఆయన రెండవ రాకడలో మనమంతా ఇక్కడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే లేపబడి మళ్ళీ వస్తారో వాళ్ళే ఈ భూమి మీద అధికారులు. తెలుసా ఈ విషయం మీకు? ఎవరైతే ఆయన రాకడలో ఎత్తబడతారో, ప్రభువారు ఈ భూమి మీద రాజ్యం చేయడానికి వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు మనమే ఆయన అధికారులం, మనమే ఉద్యోగస్తులం, మనమే రాజకీయ నాయకులం. ప్రభు భూమి మీదకి రాగానే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే సాతాను గారిని బంధిస్తాడు. అప్పుడు నీకు వైన్ షాపులు ఉండవు, నీ నోట్లో నుంచి అబద్ధాలు రావు, బూతులు ఉండవు, మోసాలు ఉండవు, దొంగతనాలు ఉండవు. మీరంతా పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు కమ్మా, ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక. అదే నీ రాజ్యం. ఆ 1000 సంవత్సరాలే ఆయన రాజ్యం. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలించి, ఒరే వెదవల్లారా ఇలా నిద్రపోకూడదు, పరిపాలన ఇలా చేయాలి, ఇలా లంచాలు తీసుకోకూడదు, మోసాలు చేయకూడదని చెప్పానా అందరికి బుద్ధి చెప్పి గడ్డి పెట్టి పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాపను చుట్టినట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో వేసి మనల్ని మొత్తాన్ని పరలోకం తీసుకొని వెళ్తాడు. అప్పుడు దాకా పరలోకం లేదు. ఇప్పటిదాకా మన పెద్దవాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళంతా పరలోకం ఏమి వెళ్ళా. పరలోకం ఇంకా అసలు తెరవబడలా. పరలోకంలో కాదు, వాళ్ళు ఉండేది పరదైసులో ఉన్నారు. పరదైసు వేరు, పరలోకం వేరు, నరకము వేరు, పాతాళం వేరు. నమ్మి బాప్తిసం పొంది మారు మనసుగా మంచిగా సాక్షిగా ఉన్న వాళ్ళంతా పరదేశంలో ఉన్నారు. ధనవంతుల్లాగా ఈ లోకానుసారం బ్రతికి మనలాగా నిద్రపోయే వాళ్ళంతా పాతాళంలో ఉన్నారు. నరకం కూడా ఇంకా తెరవబడలా, పరలోకం కూడా ఇంకా తెరవబడలా. ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు మనల్ని అందరూ తీసుకొని పోతాడు పరలోకానికి.
అప్పుడు కూడా నీకేం పరలోకం లోపలికి తీసుకెళ్ళడు. పరలోకం బయటే ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు ఆయన, ఒక కుర్చీ ఇట్లా వేసుకొని కూర్చుంటాడు. దాని పేరే ధవల సింహాసనం. అక్కడ మనందరికీ ఒక లెక్క ఉంది. నువ్వు ఎంతమందిని తిట్టావో నువ్వు లెక్క చెప్పాలి, ఎంతమందిని కొట్టావో నువ్వు లెక్క చెప్పాలి, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో నువ్వు లెక్క చెప్పాలి, ఎంతమందితో వ్యభిచారం చేసేవో నువ్వు లెక్క చెప్పాలి, ఎంతమందిని మోసం చేసేవో నువ్వు లెక్క చెప్పాలి, ఎంతమందికి సువార్తను ప్రకటించావో కూడా అక్కడ చూపించాలి. నువ్వు చెప్పకపోయినా ప్రభు ఒక పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తాడు, నువ్వు చేసిన ఈ కార్యాలు ఇవి. పలానా మేరమ్మని తీసుకురండి రా. మేరమ్మ అంటే యేసు ప్రభు తల్లి కాదు, మన మేరమ్మే. ప్రభు అక్కడ కూర్చుంటాడు. ప్రభు కుడిపార్శ్వం మీద యేసుక్రీస్తు వారు కూర్చుంటారు. ఆ ధవల సింహాసనం తీర్పులో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. యేసు ప్రభు వారు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చొని ఉంటాడు. ఆడవాళ్ళందరినీ ఒక పక్క పెడతాడు, మగవాళ్ళందరినీ ఒక పక్క పెడతాడు. పలానా మేరమ్మని తీసుకురండి రా అంటే నేను ఫీల్ అవ్వబాకండి, ఉదాహరణ కోసం ఆ పేరు వాడా. ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాడు. పలానా మేరమ్మని తీసుకొచ్చారు, ఇద్దరు దేవతలు అక్కడ నుంచో పెట్టారు. ఏమ్మా, నేను నీకోసం ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాను, నీకోసమే దెబ్బలు తిన్నాను, నీకోసమే ఉమ్మించుకున్నాను, నీకోసమే ఈడ్చబడ్డాను, నీకోసం నేను ప్రాణమే పెట్టాను, నా కుమారుని పంపించి నీకు ప్రాణం పెట్టించా, నువ్వు నా కోసం ఏం చేసావు అని తండ్రి అని దేవుడు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభువా, నేనైతే నమ్మకంగానే వచ్చానయ్యా, నేనైతే ఉపవాస ప్రార్థన అంటే వచ్చా, చర్చిలో పరిచర్య అంటే వచ్చా, మా పాస్టర్ గారికి బియ్యం తెచ్చా, కూరలు తెచ్చా, కూరాకు తెచ్చా, నా దశంభాగం అంతా వేసా, కానీ ప్రభువా నాకు రాత్రి నిద్ర ఉండేది కాదయ్యా, అందుకని మందిరానికి వచ్చి నిద్రపోయానయ్యా. తీసుకెళ్ళండి రా, నరకంలో వేయటమే. పలానా యేసోబుని తీసుకురండి రా, బైబిల్లో యేసోబు కాదు, మన యేసోబే. ఏమయ్యా, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నా కుమారుని పంపించాను, నీకోసం దెబ్బలు తిని ప్రాణం పెట్టాడు, నువ్వేం చేసావు? ప్రభువా, మా చర్చిలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ముందు నేనే ఉండేవాడినయ్యా, నేను ఏ పనికి వెళ్ళినా నా భార్య పిల్లలను తప్పకుండా పంపించేవాడినయ్యా చర్చికి, నా దశంభాగాలని ఇచ్చానయ్యా, కానీ ప్రభువా నీకు మాత్రం నాకు కుదరలేదు, అందుకని నేను బయటే ఉన్నానయ్యా. తీసుకెళ్ళండి, నరకంలో వేసేయండి, అప్పుడు తెరవబడుతుంది నరకం. అరే, ఏ చర్చికి వెళ్ళినా నా బిడ్డల్ని, నా కుమార్తెల్ని, నా కుమారుల్ని తిడుతున్నాడు, ఈయన మల్లికార్జునరావుని కూడా తీసుకురండి రా, నన్ను కూడా తీసుకొస్తారు. ఏరా మల్లికార్జునం, నువ్వు చేసిన పాపాల నిమిత్తం, నీ నిమిత్తం నా కుమారుని పంపించి ప్రాణం పెట్టించా, నీ పాపాలన్నీ పోయాయి, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు ప్రభు నన్ను. అప్పుడు నేనేం మాట్లాడను, నేను నోరు మూసుకొని ఇట్లే ఉంటా. అప్పుడు నా పక్షాన ప్రభువు లేచి నిలబడతాడు. తండ్రి, వీడు నీ కోసం రోజు పెట్రోల్ బంకులో పడుకుంటూ సువార్త చేస్తున్నాడు, ఆస్తులన్నీ పోయినాయి, సంపాదించుకునేవన్నీ పోయినాయి, అయినా కూడా శ్రమ పడుతూ నీ సువార్తను ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని ఉండదున్నట్టుగా బోధిస్తున్నాడు, అందరికీ అది నచ్చట్లేదు, అయినా సరే బోధించాడు ప్రభా, నీ సన్నిధిలోకి చేర్చుకో అయ్యా అని యేసు ప్రభు వారే మనకు సాక్షి. మరి నీ బ్రతుక్కి ఈ రోజున నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? నీ బంధువుల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ సంఘంలో నీకు సాక్ష్యం ఉందా? నీ బ్రతుకేంటి? నీ గతేంటి? నీ స్థితి ఏంటి? దాన్ని గుర్తు చేసుకొని ప్రభు రాకళ్ళు ఎత్తబట్టడానికి మీరంతా కూడా మారు మనసు పొందండి. ఆయన పరలోక రాజ్యంలో చేరాలి అంటే నువ్వు ఆయన పని ఇక్కడ చెయ్యాలి. ఈ రోజున ఒక రోజు పని చేస్తారు, కూలికి వెళ్తే 400 ఇస్తారు, 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. నువ్వు వ్యాపారం చేస్తే నెలకు 50,000 లక్షలు సంపాదిస్తావు, నీకు ఉద్యోగం ఉంటే 50,000 లక్షలు వస్తాయి, కానీ అవన్నీ పరలోక రాజ్యానికి చేరవు. ఒక్క ఆత్మకి నువ్వు సువార్త చెప్తే నీకు కొన్ని కోట్ల రూపాయల పరలోక ధనం ఉంటుంది. ఇది సత్యం. అక్కడ డబ్బులు ఉండవు, కానీ దానికంటే వాల్యూనే నీకు ఉంటుంది. ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టు, ఆయన పనిలో నువ్వు ఉంటే నీ పనులన్నీ ఆగిపోయినవన్నీ ఆయనే చేస్తాడు. వామ్మో, మాకు ఆయన పని చేస్తే మాకు తినడానికి ఉండదు, ఉండడానికి ఉండదంటే అసలు నేను ఎవరి దగ్గర కానుక తీసుకోను. నాకున్నాయో 3 వస్తువులు, మరి డీజిల్ ఎట్లా రావాలి, నాకు తిండి ఎట్లా రావాలి? ఇప్పటివరకు దేశమంతా తిరిగి వచ్చాను, కనీసం ఓన్లీ డీజిల్కి రిపేర్లకి 25 లక్షలు అయి ఉంటుంది. దేవుడి పని నేను చేస్తున్నాను కాబట్టి నా పని దేవుడు చేశాడు. పాతగారు చిన్నదే పెట్రోల్ బంక్లో సరిగ్గా పడుకోవడానికి కూడా కుదరదు, కాలు ముడుచుకొని పడుకోవాలా, రక్తమంతా గడ్డకు పట్టకపోతుండేది. ఆ చలికి హిమాలయ పర్వతాలు పోతే లంగ్స్ పాడైపోయి 2 నెలలు ఒకటే దగ్గు. ఇప్పుడు పెద్ద కారు ఆరామ్స్గా పడుకోవచ్చు, ఎక్కడైనా సువార్త విపరీతంగా చేయొచ్చు.
అందుకని దయచేసి మీరంతా కూడా దేవుడి పని చేయండి. ఈ లోకంలో ధనం కోసం మీరంతా ఆశలు పెట్టుకోబాకండి. ఇక్కడ ఎంత లేమిలో ఉన్నా, ఎంత పేద స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి, నీ పౌరసత్వం నీకు అక్కడ ఉండాలి. ఇక్కడ ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, నీకు పాస్పోర్ట్ లేకపోయినా పర్లేదు, పెన్షన్ కార్డు ఇంకోటి లేకపోయినా పర్లేదు, కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే నీ ప్రయాణం నరకమే. నేను భక్తుడిని, భక్తురాలని అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. నేను భక్తుడిని, భక్తురాలు అన్నోళ్ళు కూడా చేతులు ఎత్తలేరా మీరు? ప్రైజ్ గార్డ్ కొంతమంది ఎత్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మీరు భక్తిహీనులు. మీరు చేతులు ఎత్తలేదంటే మీరు భక్తులు కాదని మీరే ఒప్పుకున్నారు. మీ అందరి కోసం ఒక చక్కని వాక్యం రాసి పెట్టాడు ప్రభువు. అందరూ కలిసి చదవండి, నేను ముగిచ్చేస్తున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నరకములో కాల్చడానికి కూడా దేవుడే మనుషులను తయారు చేశాడు. అర్థమైందా? మీరంతా భక్తులుగా ఉండండి. భక్తిహీనులుగా ఉండటానికి ఆయన వచ్చి నీ కోసం ప్రాణం పెట్టలేదు. నిన్ను భక్తురాలిగా, భక్తుడిగా ఉంచడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. భక్తులకి మాత్రమే పరలోకం ఉంది. భక్తిహీనులకు నాశన దినం అంటే నరకంతో సమానం. నరకంలో కాలిపోవటానికి నిన్ను తయారు చేయలే. దయచేసి నువ్వు గ్రహించు. నువ్వు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలవు, చెప్పాలి అనుకుంటే ఎవరికైనా చెప్పగలవు. మీకు అందరికీ తెలుసు, క్రైస్తవులందరి మీద సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. మత మార్పిడి కేసు అంటారు, అది చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ కేసు వేసినోడికి కూడా పోయి సువార్త చెప్పొచ్చు సుప్రీంకోర్టు లోపల. వీడియో పెట్టా, మీరు అందరూ చూడొచ్చు, గాడ్స్ పర్మిషన్ అనే ఛానల్లో. చెప్పాలి అనుకుంటే మనం ఎవరికైనా సువార్త చెప్పొచ్చు. నిద్రపోవాలి అనుకుంటే ఎక్కడైనా నిద్రపోవచ్చు. అది చర్చ్ అయినా, బెడ్రూమ్ అయినా, చాపైనా, మంచమైనా. దయచేసి తెలుసుకోండి. ఇలా కాదు, మీ బ్రతుకులు మార్చుకోండి. మీ పద్ధతి, మీ ప్రవర్తన మారితే మీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. నీకు తెలుసు, మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. మంచి పట్టుకుంటావా, పరలోకానికి వెళ్తావు. ఇంకా నువ్వు చెడులోనే ఉంటే నీ ప్రయాణం నరకమే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని చదివి వాక్యానుసారం బ్రతుకుతారో, వాక్యానుసారం జీవిస్తారో, అప్పుడు మాత్రమే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అర్థమైందిగా? అది చదవకపోతే మీకు ఆశీర్వాదం లేదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, మరి లేట్ అయింది, మనం క్షమించాలి. ఏమైనా మరి ఎక్కువ తక్కువ మాట్లాడితే కూడా అందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ కాలంలో ఈ మాటలు కూడా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే పాస్టర్ గారు చెప్పలేరు. ఎందుకంటే పాపం ఆయన రోజు ఇక్కడ ఉండాలి కాబట్టి అట్లా మాట్లాడితే మొహమాటం లేకుండా కుదరదు. అందుకని బయట నుంచి వచ్చిన వాళ్ళతోటన్నా మాట్లాడిస్తుంటాడు దేవుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించును. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరి. ఇలాంటి పంచికట్టు కట్టుకునే వాళ్ళు ఇప్పట్లో లేరు, ఇంకా లేరు, ఎవరు కట్టుకోలేరు, ఇంకా అయిపోయింది. చూస్తున్నామండి పాస్టర్ గారు. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. లోకం చాలా ఓపికన్నా ఏంటన్నా, అసలు నేను ఆశ్చర్యపోయినా. ఒక సగం మందిరం అసలు బలాన్ని తీసుకోలేదు. సీట్లు కేటాయించారు వాళ్ళకి.
వాళ్ళు తీసుకుంటారు నెలలో ఎందుకు ఈ పక్క కూర్చున్నారు అందరూ? పక్క బల్లారం తీసుకున్న వాళ్ళు అటు పక్క, బల్లారం చేయలేని వాళ్ళు అంటే ఇటు పక్క. అసలు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఇది భలే ఉంది అసలు. అంటే మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు కూడా సగం కంటే ఎక్కువ మంది తీసుకోలేదు. ఇందులో సగం మంది ఉన్నారు మళ్ళీ తీసుకునేవారు. అంటే ఎప్పుడో నెలలో ఒక వారం తీసుకుంటారు. 3 తెగలు ఉన్నాయి. ముగ్గురు కరెక్ట్ వినండి సువార్తను నా సోదరా, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరా. వినండి నండి సువార్తను నా సోదరి, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు కూడుకున్న ప్రతి చోట సోదరా, వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రకటించు యేసు నా సోదరి. అందరూ కూడా బాగా కట్టారు సిలువాకారం. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించుము. అసలు ఇంకా ఆ టైప్ మాస్టర్లకి మళ్ళీ మనకు కనిపించరు రాబోయే కాలంలో. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా అక్కడ చర్చిలో ఏం పర్వాలేదు సార్. అక్కడ చెప్పాం కదా యేసునామంలో తీసుకోమని. తీసుకుంటే అప్పుడు యేసునామం తీసేసి ఇంకో నామం పెట్టుకోవాలి. మనకు ఆ నామాలని మానేసి ఈ నామంలోకి వచ్చాం. అవుతుంది. దేవుడు బండి చోటు డీజిల్ పోయిడా. త్వరలో రానై యున్నాడు యేసు నా సోదరా, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరా. త్వరలో రానై యున్నాడు యేసు నా సోదరి, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. సరే సరే. ప్రతి క్షణం లోకం తెలుసుకునే వరకు. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, నువ్వు ఒక్కడే చెప్పావు పెద్దాయన. ఎవరు చెప్పలేదు. చాలు చాలు. యథార్థమంతుడు దేవుని నిర్మని కానీ నక్కిలి గెలవాలి. బాబు గారు కూడా అట్లే చెప్పారు. ఫస్ట్ గారు కోటన్ బాబు గారు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంట. ఉన్నది ఉన్నట్టు అట్లా చెప్పాడు. మొత్తం రాసుకున్నాడు. ఆశపడ్డాం కానీ మేము ఈరోజు వచ్చినందుకు న్యాయం జరిగిందా? ప్రతి ఒక్కరు బాగా చెప్పినా అంటే మారుతారు. చాలా మారుతారు. ఇంత నామకార్థం కాదు, అందరు నామకార్థం. హెచ్చరించినవు అంత నామకార్థం వాస్తవమే. హెచ్చరించినవు హెచ్చరించినవు అన్నీ ఉన్నాయి. దిద్దుబాటు ఏంటి మమ్మల్ని రమ్మని మీరు వెళ్ళిపోతున్నారు? కుర్చీలు ఎందుకు రాయా పెద్ద ఆయన, కింద కూర్చుందాం. అయ్యా కుర్చీలు ఏం వద్దులే, కూర్చుంటాం. పర్లే కూర్చుంటాం. ఏమి ప్రాబ్లం లేదు సార్. నాకు ఒక్కడికి ఎందుకు మరి, మీరందరూ మేము కూడా కూర్చుంటాం ఫ్రీగానే. ఏం పర్వాలేదు. అయ్యా అయ్యారు కూర్చో. నా కష్టమంతా నా స్వార్థమాయే, నీ కోరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా.
అమ్మా వందనాలక్క. వచ్చారా చర్చికి వచ్చారా మీరు? మీరు బల్లా తీసుకునే గుంపులో ఉన్నారా, పక్క గుంపులో ఉన్నారా? ఓకే. అమ్మా మరి మీరు కూడా కూర్చోండి. అబ్బా మీరు కూడా అందరూ కలిసి కూర్చుంటే బాగుండేది కదా. చాలక్క చాలక్క. అయ్యా పర్లేదులే, ఏం పర్లేదులే, సరిపోతుంది. పాపం పెద్ద ఆయన కుర్చీలు కూడా మాత్రాడు. మరి మీరెవరు కూర్చోరా? అదెందుకు అందరూ కలిసి తినేవాళ్ళం కదా. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీ స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన మరి అనుకోని రీతిగా ప్రభా మీరు ఇక్కడ నడిపించారు, అద్భుతంగా వాడుకున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో కలిసి ప్రభా ఈ మందిరంలో కూర్చొని భోజనం చేస్తారు ప్రభా. ఈ భోజనాన్ని మీరు పరిశుద్ధపరచండి. లేని బిడ్డలకు ఎంతకంటే మంచి ఆహారాన్ని మీరు దయచేయండి. చిన్నగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయత నాయన ఇంకా మీ సేవ బహుబలంగా ముందుకు నడిపించండి. ఇది వండిన వారిని ప్రభా, వడ్డించిన వారిని మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రక్షణ దినమందు నీ కృపలో నన్ను ఆదుకొనుము. అయ్యా పెరుగు తిన్నాగా? వామ్మో ఇప్పుడు అన్నీ వేసుకుని తిన్నాం. పెరుగు, పప్పు, కోడి ఏది వదలలేదు. లే ఇందాకే వేశారు కదా. ఈ పెద్ద ఆయన ఏం చేస్తారు పాస్ గారు? భలే యాక్టివ్గా ఉన్నాడు అసలు. ఏం అలవాట్లు లేవుగా పెద్ద ఆయన? మొత్తం మానేసావు. మంచి పని. అదే దేశం అంతా సంపాదించుకోవాలి, మన మనసు మన కంట్రోల్ లేకపోతే ఇంకెందుకు. మరి మీరిద్దరు తినలేదు, మేమందరం తిన్నాం కదా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అవును, బ్రదరన్ చర్చిలో స్త్రీలే కదా మౌనంగా ఉండేది, మరేంటి ఇక్కడ పురుషులు కూడా మౌనంగా ఉన్నారు? ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము. అయ్యా అలాంటి జోబులో చేతులు పెట్టద్దు. ఇంకోసారి వచ్చినప్పుడు నేను అసలు వేరే పని మీద వచ్చాను, మీ పని మీద రాలేదు. పర్లేదు. అట్లుంది. ఇంకోసారి వచ్చినప్పుడు ఆచారం అది. ఇంకోసారి ఎప్పుడు తీసుకుంటా. ఇంకోసారి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని జీవించును గాక. మరి ఈ బాకీ ఎప్పుడు తీసుకోవాలి? దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము, నడవనీయము దేవా నడవనీయము, నీ చేతి అక్క సులోమేక వందనాలు. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దీని తాళమే ఉండదు, ఉన్నా పక్కన పెట్టుకోవటమే. ఇది ఇన్నోవా ఐక్రాస్ అని. ఇది 40 కంటే స్పీడ్ తక్కువ పోతేనేమో బ్యాటరీ మీద పోతుంది, ఆ తర్వాత ఏమో పెట్రోల్ తీసుకుంటారు. పెట్రోల్ మీద ఎప్పుడైతే పోతే అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అదే చేస్తా ఉంటాం. నేను ఛార్జింగ్ పెట్టే పని ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అంతా
ఎవరైనా మీటింగ్ పిలిస్తే సువార్త ఇట్లా వెళ్తా ఉంటాం మిగతా రోజులంతా. సరేనయ్యా, మరి అందరికి వందనాలు. నొక్కాలి, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అంటే తాళం 1 మీటర్ లోపల ఉండాలి. సరే అందరికి వందనాలు. ఓకేనా? ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించు